రావమ్మ రావమ్మో సమ్మకో తల్లి సారక్క మిమ్ము గొలిసేటి అల్లాయే కొండలు దిగిరారమ్మో మీరు గద్దెలు ఎక్కేటి అల్లా ఎదురుగావు పిల్లలు ఎదురు కలుపులల్లా కోటొక్క భక్తుల పూజలు అందుకోరే తల్లి. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం మేడారంలో ఉన్నాం. దిశ టీవీ ఎక్స్క్లూజివ్గా మేడారం జాతరను చూపించడానికి ఇక్కడ మేడారంకి వచ్చింది. తప్పకుండా మీకు మంచి సమాచారాన్ని చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా అయితే మనం సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాము. ప్రధానమైన ఘట్టం ఈరోజు అయితే ప్రారంభం కాబోతుంది. సో సారలమ్మను ఇక్కడికి తీసుకురావడం ద్వారా ఈ ఘట్టం మొదటిగా ప్రారంభమవుతుంది. రెండో రోజు సమ్మక్క గద్దెను తీసుకురానున్నారు. ఒకసారి కనుక విజువల్గా కనుక చూస్తే మాత్రం భక్తులు ఇసుకేస్తారు అంతమంది వచ్చారు ఇక్కడికి. తమ ఇష్ట దేవతలను ఇష్ట దైవాన్ని తమ మొక్కులు తీర్చుకోవడానికి వేల సంఖ్యలో ఇక్కడికి హాజరయ్యారు. తమ యొక్క మొక్కులు తీర్చుకునే క్రమంలో ఇక్కడ ముడుపులు కూడా చెల్లించుకుంటున్నారు. మనం విజువల్లో చూడవచ్చు. వాలంటీర్స్ కూడా ఎప్పటికప్పుడు గద్దెల దగ్గర పడుతున్న వాళ్ళ యొక్క మొక్కులను, వాళ్ళ యొక్క ఎత్తు బంగారాలను కూడా తీసి పక్కకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇటు బంగారాన్ని అంటే ఇక్కడ గిరిజన జాతర, అంటే ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన ఈ గిరిజన జాతరలో ఈ బెల్లాన్ని బంగారంగా భావిస్తారు ఇక్కడ. సో గిరిజనులకు మాత్రమే కాదు, ఈ సబ్బండ వర్గాలకు అంటే అందరూ కూడా ఎంతో ఇష్టంగా భక్తి శ్రద్ధలతో ఒక తెలంగాణ మాత్రమే కాదు, ఇటు ఆంధ్రప్రదేశ్ నుండి దేశవ్యాప్తంగా కూడా వస్తున్నారంటే ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ చుట్టుపక్కల అంటే సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుండి కూడా వేల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఇంతకుముందు కొంతమంది కలిసిన వాళ్ళలో ఇటు తమిళనాడు నుండి కూడా వచ్చారు. అంటే భక్తిగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము, మేము కోరిన కోరికలు తీరుస్తారు, అందుకోసమే ఆ తల్లి తీరుస్తారు కాబట్టి ఇక్కడికి వస్తాము కూడా చెప్తున్నారు. చూడవచ్చు మనం విజువల్లో. కానీ ఒక్కొక్కరు నిలువెత్తు బంగారంతో చేతిలో పట్టుకొని వస్తున్నారు. కొబ్బరికాయలు కొడుతున్నారు. హుండీలను కూడా అడుగడుగున హుండీలు ఏర్పాటు చేశారు. భక్తులు తమ యొక్క మొక్కు చెల్లించుకునేందుకు, అలాగే ఆదాయాన్ని కూడా ఇచ్చే విధంగా చేస్తున్నారు. ఇటు వాలంటీర్లు చూడవచ్చు, ఒక చేతితో ఎట్లా బంగారాన్ని మోస్తున్నారో కూడా. పోలీస్ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా మాత్రం జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నాయి. భక్తులు కూడా తమ దేవత యొక్క బంగారాన్ని చేతికిస్తే చాలన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. ఇటు వాలంటీర్స్ కూడా వాళ్ళకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. మరో గద్దె మనకు సారలమ్మ గద్దె ఎదురుగా మనకు విజువల్గా కనిపిస్తోంది. ఈ రోజే కన్నపల్లి నుండి ఇక్కడికి సారలమ్మ వస్తుంది. మొదటి ఘట్టం ఇవాటితోనే ప్రారంభం కాబోతుంది. సో ఇవాళ అంటే సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. విపరీతంగా అంటే భారీ స్థాయిలో ఆ సందర్భాన్ని చూడడానికి లక్షల సంఖ్యలో ఈరోజు జనం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మనం ప్రారంభం కాముందుకే ఈ స్థాయిలో ఈ వేల మొత్తంలో ఇసుకేస్తే రాళ్ళంతా భక్తులు వచ్చారు. ఇక గంటకు పెరిగిపోయే అవకాశం ఉంది. ఇక మనం సారలమ్మ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూస్తే కనుక మనం విజువల్లో చూడొచ్చు. ఇక్కడ కూడా వాలంటీర్లు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతూ వాళ్ళకు ఒకవైపు హెల్మెట్లు ధరించారు. ఎన్ని ధరించినా కానీ వాళ్ళకు దెబ్బలు తాకుతున్నాయి. అయినా కానీ జాగ్రత్త పడుతూ కూడా ఎప్పటికప్పుడు ఆ కొబ్బరి చిప్పలను, దాంతోపాటు బంగారాన్ని ఎప్పటికప్పుడు పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. భక్తులు కూడా గద్దె దగ్గరికి ఇసిరేయాలనే ఒక ప్రేమతో తమ దేవతకు గద్దె దగ్గరికి తమ ముడుపులను ఇసిరేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు. ప్రసాదం కోసం అందరూ కూడా మాకు ఆ దేవత దగ్గర నుండి మాకు బంగారం పిడికడు వచ్చినా చాలన్నట్టుగా కూడా భక్తులు ఎదురు చూస్తున్నారు. వాలంటీర్లు కూడా ఎప్పటికప్పుడు సహకరించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఇటు ఈ గద్దె నుండి అంటే ప్రధాన ఘట్టం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటు యంత్రాంగం కూడా చాలా జాగ్రత్త పడుతుంది. దాంతోపాటు ఈసారి ఏంటంటే ఇక టెక్నాలజీని కూడా ఈ యొక్క యంత్రాంగం కూడా అందుబాటులో తీసుకొచ్చిన అర్థం అయిపోతుంది. ఎందుకంటే క్యూఆర్ కోడ్లు కూడా ఏర్పాటు చేశారు గద్దె చుట్టూ కూడా. మనం వీసాలో కూడా క్యూఆర్ కోడ్ ఒకసారి చూద్దాం ఈసారి. ఎందుకంటే చాలామంది టెక్నాలజీ వాడుతున్నారు, మొబైల్ ఫోన్ వాడుతున్నారు కాబట్టి ఇక్కడ మొబైల్ టవర్లను, సిగ్నల్లను కూడా ఏర్పాటు చేశారు. మొబైల్ టవర్లను కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా కూడా టెక్నాలజీ ప్రకారం కూడా ₹1,00,00,000 వరకు అంటే కోటి రుణం పొందవచ్చు అన్న యాడ్ ఉంది. కానీ మొత్తంగా ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పేమెంట్ చేసుకునే అవకాశాన్ని, టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
మొత్తంగా చూస్తే ఇక ఒక్కొక్క గద్దె అంటే ప్రారంభం కాబోతుంది. చాలా మంది భక్తులు కూడా ఎదురు చూస్తున్నారు. అమ్మాయి మీరు ఎక్కడి నుండి వచ్చారండి? మన గోదావరి కానీ ప్రతిసారి వస్తారా? ప్రతిసారి 17 సంవత్సరాలు అవుతుంది అమ్మవారికి దర్శనం చేసుకోబట్టి. అవునా? ఎట్లా అనిపిస్తుంది? మస్తుగా ఉన్నది. ఓకే, ఎన్ని రోజులు ఉన్నారు? 3 రోజులు ఉంటాం. నిన్న వచ్చినాం, ఈ రోజు దిగినాం, ఈ రోజు ఉంటాం, రేపు ఉంటాం, మళ్ళీ ఎల్లుండి వెళ్తాం. ఓకే, అంటే మీ కోరికలు నెరవేరుతుంది. ఓకే, అమ్మవారికి ఏ మొక్కు ఉంటే అది అవుతుంది, ఆమె సంతోషపెడుతుంది. 40 సంవత్సరాల నుంచి వస్తున్నాం స్వామి. 40 మా బాబు 5 రోజుల పిల్లగాడు. ఇప్పుడు ఆయన PhD చేస్తున్నాడు హైదరాబాద్లో, భద్రాచలం ఆయన పేరు. ఇప్పుడు పర్లేదు. ఇప్పటికైతే ఇప్పుడు ఈ సంవత్సరం మా ఇంటి ఆమె రాలేదు. ఆమెకు దేవత ఉంది, సమ్మక్క తల్లి దేవత ఉంది ఆ తల్లి మీద. ఇటు ఈ సంవత్సరం హైదరాబాద్ ఉంది అన్నమాట. కొంచెం షుగర్ వల్ల వచ్చింది, అక్కడ ఉంది. అయ్యో వస్తున్నాం స్వామి, మీరు తప్పనిసరిగా ఆ తల్లి పిలిపించుకుంది మమ్మల్ని, దానివల్ల రావాల్సి వస్తుంది. మా తల్లి సమ్మక్క సారమ్మ తల్లి దేవత పిలిపించుకుంది, అందుకోసం వస్తున్నాం. ప్రతి ఏటా వస్తూనే ఉంటాం మేము. అట్లా మా నాన్న వెళ్తాం, మేము కూడా ఎప్పటికి వస్తూనే ఉంటాం. 30 ఏళ్ళ సంది మా తల్లి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నది. మంచి ఆనందం ఉన్నది, మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లా తల్లి ఆ తల్లి దయ వల్ల ఒక్కొక్కరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అంటే దేవత అక్కడ బంగారాన్ని బంగారాన్ని పొందడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. చాలా సంవత్సరాల మేము వస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది నేరుగా మేము దర్శించుకోవడం. ఇంతమందిలో కూడా ఇంత మాకు కష్టం కూడా అనిపించదు. గంటల పాటు ఎదురు చూసినా కానీ ఎలాంటి ఇబ్బందులు కూడా మాకు అనిపించామని చెప్తున్నారు. ఇంకా విజువల్లో చూడొచ్చు, మనకు ఇంకా ఏర్పాట్లపై కూడా అందరు ఎక్కువ సిబ్బంది మాత్రం చాలా అలర్ట్గా ఉంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు, జాగ్రత్త పడుతున్నారు. ఇటు బహుమతులు కూడా చూడొచ్చు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ ఇక్కడ ఉంటారా? వరంగల్ నుండి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? ఇబ్బందిగా ఉందా మరి మీ పైన? ఇబ్బంది ఉన్నదన్న, ఈ ప్రెషర్కి తట్టుకోవాలని నెల రోజులు అవుతుంది మేము వచ్చి. ఈ భక్తుల ఏమంటారు, ఈ రద్దీతో పొద్దుగాల లేస్తే పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా తిండి తీకాని లేకుండా సేవలు చేసుకునే సరిపోతాను. చాలా ఊహించలే, ఇంకా పెరిగే సూచనలు ఇంకా రద్దీ ఉంటుంది నాకు తెలిసి. రేపు తల్లి వస్తుంది కాబట్టి ఇంకా రద్దీ బాగా ఉంటుంది. సారలమ్మ ఇవాళ వస్తుంది, ఇంకా ఇప్పటి నుంచి పొద్దున దాకా బాగుంటుంది. సమ్మక్క రేపు వస్తుంది, ఇంకా బాగా ఉంటుంది రద్దీ. కష్టం అనిపించట్లేదా? బాధ్యతగా అనిపిస్తుంది? బాధ్యతగానే అనిపిస్తుంది, కష్టం లెక్క. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఇక్కడ మేము 10 సంవత్సరాల కాంచి 10 సంవత్సరాల కాంచి ఈ సంవత్సరం అంతా దాదాపు ఇప్పటి వరకే 40-50 లక్షల దాకా దాడిపోయారు. ఇప్పుడు మళ్ళీ రేపు 30-40 లక్షల దాకా మళ్ళీ వచ్చేటట్టు ఉంటుంది జనాలు. ముందు 40-50 లక్షల దాకా వచ్చిపోయారు. ఉంటున్నారు. ఎలాంటి రకాల కానుకలు వస్తున్నాయి ఇక్కడికి? ఏంటంటే మన పుడకలు, గాజులు, ముక్కు ఏంటిది చీరలు అవి వస్తున్నాయి. అమ్మవారికి ఏం తేవాలో అలాంటివి తెచ్చే వేసిపోతాను. మీరు దగ్గర నుండి చూస్తున్నారు, దగ్గర నుండి ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఏం లేదు, సంతోషం, జనాలకు మంచి సంతోషం, భక్తులకు సంతోషంగా చేస్తున్నాం మేము. ఇలా రకరకాల కానుకలు అయితే ఇస్తున్నారు. ఒకరు శివసత్తులు కూడా వస్తున్న సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కానుకలు కూడా ఇస్తున్నారు. ఇటు చీరలు, అలాగే చీరలు, కుంకుమ, పసుపు, ఈ బియ్యం, అలాగే వాళ్ళ స్థాయిలో వాళ్ళకి తోచిన వాళ్ళ ప్రేమతో కానుకలు ఇస్తున్నారు. బంగారంతో పాటు మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరు ఇక చూడండి మన వీజులో కానుక అంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు పిరిగడంతా కూడా కనీసం బంగారం చేతికొచ్చిన చాలంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాలంటీర్ల దగ్గర నుండి చిన్న వస్తువు వచ్చినా చాలు, ఒక గాజు వచ్చినా చాలు, ఇంత బియ్యం వచ్చినా చాలు, ఏ వస్తువు వచ్చినా అది మేము కొంగు బంగారంలాగా స్వీకరించే ప్రయత్నం కల్పిస్తూ ఉంది. శివసత్తులు చాలామందికి ఆ దేవత దగ్గర రాగానే పూనకం కూడా చాలామందికి వస్తున్నది. మనం విజువల్లో చూడవచ్చు. రావే రావే సమ్మకో సారకాయి రాజము ఒలిసిర సమ్మకో సారకాను అడడి అల్లాయ్ సమ్మకో సారకాను పడడి అల్లాయ్ సమ్మకో సారకా కొండలు దిగి రావమ్మో సమ్మకో తలి సారకా కొమ్ముడోలు బోతల్లో సమ్మకో తలి సారకా
అయితే ఇక్కడ ప్రధాన పూజారి రమేష్ గారు ఉన్నారు. ఇలా ఏర్పాట్లపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఎట్లా ముందడిగేస్తున్నారు, ఎలా విధి విధానం ఎట్లా ఉండబోతున్నారు? నా పేరు కొక్కెర రమేష్, మరి ప్రధాన పూజారి సమ్మక్క సారక్క మేడారం. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మహాజాతర ఘట్టం మరి ఈరోజుతో ప్రారంభం కాబోతుంది. మరి కొద్ది క్షణాల్లో అంటే మరి కొద్ది గంటల్లో మీరు ఎదురు చూసేటువంటి సారలమ్మ కానీ, పగడిద్దరాజు కానీ, గోవిందరాజు కానీ మరి గద్దెలకు వచ్చేటువంటి సందర్భం మనం చూస్తాం. ఈ రోజుతో మరి ఘట్టం మొదలైందిగా చెప్పవచ్చు. గత 3 వారాలుగా నుండి నడుస్తుంది. ఈ రోజు ఏదైతే ఆసియాలోనే అతిపెద్దనటువంటి గిరిజన జాతర మరి ఈ రోజుతో ప్రారంభం కాబోతుంది. ఎంతోమంది భక్తులు, కోట్లలో భక్తులు ఇప్పటికే మరి వివిధ వాహనాల ద్వారా మరి మేడారం పరిసర ప్రాంతాల్లో చేరుకోవడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఫిబ్రవరి 21వ తారీఖు సారలమ్మ వచ్చేటువంటి సందర్భం. ఇటు గోవిందరాజు కానీ, అటు పవిడిద్దరాజు కానీ మరి కొన్ని గంటల్లో బయలుదేరి సాయంత్రం 7 గంటలకు మరి గద్దెలకు వచ్చేటువంటి సందర్భం మనం చూస్తాం. ఎట్లా అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? భక్తుల నుండి కూడా ఎట్లా రెస్పాన్స్? ఓకే, గత 2022 జాతరలో చూసుకొని ఇప్పుడు 24 డిఫరెన్స్ ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అధిక మొత్తంలో డబ్బులు అంటే కోట్లలో అమౌంట్ కేటాయించడం, తద్వారా అనేకమైనటువంటి వసతులు కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇటు రవాణా కావచ్చు, విద్యుత్ కావచ్చు, త్రాగునీటి సమస్య కావచ్చు, అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులకు ఎలాంటి లోటుపాటు లేకుండా చూసినటువంటి ప్రభుత్వంగా చెప్పవచ్చు. సో ఇంకా అంటే భక్తుల నుండి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? ఈసారి చూస్తుంటే జనం కూడా అనుకున్నంత వచ్చారా? ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈసారి 1,70,000 నుండి 80 లక్షల వరకు రావచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ జర్నీ అటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో మరి ఆర్టీసీ ద్వారా మరి మేడారాన్ని సందర్శించి వాళ్ళ కోరికలను తీర్చే విధంగా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇటు ఎండోమెంట్ కావచ్చు, ఇటు దేవాదాయ శాఖ కావచ్చు, ఇటు పూజార్ల తరపున, అటు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు మరి మళ్ళీ వాళ్ళ ముందుంచినటువంటి సందర్భం. రమేష్ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు? ఇది మా వారసత్వం నుండి వచ్చేటువంటి ఇది మా కులం, మా దాదాలు, మా తాతలు, మా నాన్న, ఆ తర్వాత నేను. గత 1976 నుండి ఇది ఎండోమెంట్ దృష్టికి వచ్చింది. అప్పటి నుండి అనేక సంవత్సరాల నుండి తరబడి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి డెవలప్మెంట్ చేసినటువంటి సందర్భం. రోజు రోజుకు సంఖ్యలు పెరిగేటువంటి సందర్భం ఉంది. ముందుగా సమ్మక్క చూసుకున్నట్లయితే సమ్మక్క దేవతల వంశస్థులు కొక్కెర, సిద్ధమైన వంశస్థులు, ఎంపల వంశస్థులు వాళ్ళ దేవతను సమ్మక్క గద్దెలపై తీసుకొస్తారు. సారలమ్మకు వచ్చేసి కాక వంశస్థులు తీసుకొస్తారు. అలాగే గోవిందరాజు వచ్చేసి కొండాయి నుండి దబగట్లోలు, అలాగే పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు వస్తారు. పెనుక వంశస్థులు ఆ దేవతలను తీసుకొచ్చేటువంటి సందర్భం మనం ముందు చూస్తాం. ప్రస్తుతం మనం జంపన్న వాగు దగ్గర ఉన్నాం. ఒకప్పుడు ఇది సంపెంగ వాగుగా పేరున్నది. అయితే జంపన్న వీర మరణం తర్వాత ఈ పేరుగా జంపన్న వాగుగా మారిపోయింది. సో భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేయడాన్ని చాలా సాంప్రదాయంగా గొప్పగా భావిస్తుంటారు. వేల సంఖ్యలో మొత్తం ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తుంటారు. మనం ఒకసారి విజువల్లో చూడవచ్చు. మొత్తం వాగు కూడా ఇసుకైతే రాళ్ళంతగా ఎంతమంది జనాలు ఇక్కడ ఉన్నారో మనకు అనిపిస్తూ ఉంది. భక్తి శ్రద్ధలతో స్నానాలు చేస్తున్నారు. దాంతోపాటు యంత్రాంగం లోపలికి వాగులోకి దిగలేని పరిస్థితిలో ఉన్న వారి కోసం బయట ట్యాప్స్ ఓపెన్ చేసింది. సో ఓపెన్ ట్యాప్ ద్వారా, మొబైల్ ట్యాప్ ద్వారా వాటర్ అందుబాటులో ఉండడంతో ఈజీగా అక్కడ స్నానాలు చేసే అవకాశం కూడా ఈ యంత్రాంగం కల్పించింది, ములుగు యంత్రాంగం. మొత్తంగా మనం చుట్టూ మేర కొన్ని కిలోమీటర్ల పాటు మనం విజువల్గా కనుక చూస్తే ఆ చివరి నుండి ఇటువైపు అంటే ఇటు కుడి ఎడమ వైపు ఎదురెదురుగా ఎంతమంది ఉన్నారో అవతలి బాగాన కూడా అదే కిలోమీటర్ల కొద్దీ మొత్తం చీమల్లాగా అంత జనం వచ్చి కూడా ఇక్కడ స్నానాలు చేస్తుంటారు భక్తి శ్రద్ధలతో. ఒకసారి మన విజువల్లో చూస్తే కోలాహలంగా, ఆహ్లాదంగా, ఎంతో ఆనందంగా వచ్చాము, దర్శనం చేసుకోవడానికి వచ్చామంటూ వాగులోకి దిగి ఇట్లా స్నానం చేయడానికి కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసిన సందర్భంగా అనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక మొదటి ఘట్టం అంటే ఇవాళ సారలమ్మ ఘట్టం మొదలు కావడంతో ఇక జాతర వాతావరణం అయితే కొనసాగుతుంది. వేల సంఖ్యలో భక్తులు మాత్రం కనిపిస్తూ ఉన్నారు. ఇవాళ సారలమ్మ, రేపు సమ్మక్క, ఇలా వరుసగా గద్దె దగ్గరికి కూడా దేవతలు రావడం కూడా భక్తులు కూడా ఎదురు చూస్తున్నారు వేల సంఖ్యలో కూడా. మొత్తంగా ఇది
సంపెంగా వాగు అంటే సంపెంగా వాగు జంపన్న వీర మరణం తర్వాత జంపన్న వాగు దగ్గర ఉన్న పరిస్థితి.